వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చాందింపుల పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా రైస్లోకి చాలా బాగుంటుందండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె ఒకటి పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ పోపు దినుసులు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక 2 ఆనియన్స్, 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ టమాటాలు బాగా మగ్గే వరకు ఈ విధంగా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా టమాటా మగ్గే వరకు ఈ విధంగా మగ్గించుకోండి. టమాటా పూర్తిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు, ఈ చాందుంపల్ని ముందుగానే ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి 1 ఇంచు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. 1 కప్పు తీసుకున్నాను. 1/4 కేజీ ఉంటాయండి అవి. వీటిని వేసుకొని ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. దీనిలోకి టేస్ట్ తగ్గట్టు కారం 1 2 స్పూన్స్ వేసానండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని కలిసేలాగా కలిపేసేసుకోండి. కారం సాల్ట్ చూసుకొని వేసుకోండి. ముందు వేసున్నాం కదా, చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి రసం తీసుకొని ఆ రసం కూడా వేసుకోండి. చింతపండుని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే రసం అనేది బాగా వస్తుంది. ఈ రసం కూడా వేసాక ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని బాగా చిక్కగా ఉంది కదా, ఒకసారి టేస్ట్ చూసుకొని పులుపు ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు తక్కువగానే ఉంటే కొంచెం చింతపండు నుంచి రసం తీసుకొని అవి వేసుకోండి. నాకు పులుపు సరిపోయిందండి, అందుకని కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ ఇవన్నీ ఉడికినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి. వీటిని చిక్కపడే వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకోండి. బాగా చిక్కబడిపోయింది, పులుసు కూడా బాగా దగ్గరకు అయిపోయింది కదా. ఇంతేనండి, మరీ చిక్కగా అయ్యే వరకు ఉంచొద్దు. రైస్లో కలుపుకోవటానికి ఇవి మాత్రం ఉంటే సరిపోద్ది పులుసు కన్సిస్టెన్సీ అనేది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది ఈ చాందింపుల పులుసు. ఒకసారి మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.